హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు అజారుద్దీన్ కు ఈడీ నోటీసులు జారీ చేసింది. 2020-23 మధ్య కాలంలో హెచ్సీఏలో జరిగిన అవకతవకలపై ఉప్పల్ పోలీస్ స్టేషన్లో పలు ఫిర్యాదులు నమోదయ్యాయి. దాదాపు 3.8 కోట్ల రూపాయలు దారిమళ్లినట్లు ఫిర్యాదులు వచ్చాయి. క్రికెట్ బాల్స్ కొనుగోలు, జిమ్ ఎక్విప్మెంట్, ఫైర్ ఎక్విప్మెంట్, బకెట్, చైర్స్ కొనుగోలులో అక్రమాలు జరిగినట్లు ఆరోపణలు వచ్చాయి. ఇదే వ్యవహారంలో అజారుద్దీన్ ముందస్తు బెయిల్ కూడా పొందారు. అయితే ఉప్పల్ పిఎస్లో నమోదైన ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈడీ ఈసీఐఆర్ నమోదు చేసింది.